పని చేసుకోండి బాగా వంగి పని చేసుకోండి. ఆడు తమ్మయ్య గాడేనా? అవునండి. ఆడు నీరసం చొక్క అమ్మాయిలు అనుకుంటాను. నీరసం చొక్క అదేరా ఆడు వీక్ పాయింట్. అవునండి. విభీషణుడు రాముడు వైపు వచ్చిన తర్వాతే కదా రావణాసుడు వీక్ అయిపోయాడు. అవును. అంచేత పట్నంలో నుంచి బ్రేక్ శాంతిని పిలిపించి ఇక్కడ నెల రోజులు మకాం పెట్టించు. బ్రేక్స్ అంటే ఆ అమ్మాయి లుక్కు పడితే పంపలు కూలిపోతాయి, ఉక్కు తెగితే సంసారాలు కాలిపోతాయి. ఐదులకు చూసాడంటే సంచి ఊడిపోయింది. బాబు ఇంకా సేపు చూడపోయి ఒంటి మీద బట్టలు కూడా ఊడిపోయాయి. ఇక మీరు నాకు ఏ సంబంధాలు చూడక్కర్లేదండి, చెత్త సంబంధాలు చూస్తున్నారు. ఈసారి బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను రా. ఎంతసేపు అవుతుందా? ఇంత మంచి సంబంధం ఉందని నాకు చెప్పలేదేంటి? అదేంటి అలా పెట్టేశావు? ఎవరు నువ్వు? నా పేరు బ్రేక్ శాంతి. కొత్తగా వచ్చాను. పేరుకి ఈ ఊళ్ళో క్లబ్ పెడదామని, దాని ఓపెనింగ్ రీసెర్చ్ చేద్దామని. అలా చెప్పు. ఈయన తమ్మయ్య గారు, ప్రెసిడెంట్ గారి ఇల్లు అది కదిగా అక్కడుంది. నాకు తెలుసు, నేను వచ్చింది తమ్మయ్య గారి కోసమే. మీ చేత్తోనే ఓపెనింగ్ చేయాలి, రండి. ఓపెనింగ్ అంటే ఏం చేయాలి? రిబ్బన్ కట్ చేయాలి. ఇంకా నయం, జాకెట్ కట్ చేయమన్నావు కాదు. నాకు అలాంటి టైలరింగ్ పనులు రావు. అదేమంత పెద్ద పని కాదండి. ఇది కత్తెరనుకోండి. అది కత్తి కాదు, నా చెయ్యి పట్టుకున్నా. నీ చెయ్యి తట్టుకోలేను, వదిలేయి. ఇది రిబ్బన్ అనుకోండి. అనుకోవడం ఏంటి, అది రిబ్బనే. అమ్మ నా వల్ల కాదు, నాకు పెళ్ళ ఉంది, కొడుకు కూడా ఉన్నాడు. నాకు ఇల్లుంది, వాచ్మెన్ కూడా లేడు. రాత్రికి వచ్చేనా? ఓపెనింగ్ రాత్రి కాదు, రేపు పొద్దున్న. ఇదేనన్నమాట గబ్బు. గబ్బు కాదు నువ్వు గబ్బా. ఇక్కడ ఏమేమి మాట్లాడచ్చు? అన్ని రకాల ఆటలు ఆడచ్చు. అమ్మో ప్యాకెట. అదేమిటండి ప్యాకాట్ అన్నమాట బూత్ మాటలో వచ్చింది మీ నోట్లోంచి? అదే చూద్దాం, నాకు రాదు. నేను ఆడిస్తానుగా. అదే డబ్బు లేదు. నేను ఇస్తానుగా. వస్తే మీది పోతే నాది. మీ గొప్పతనం నాకు తెలుసుగా. పోయిందా? నాకు తెలుసు. షో! ఓ ఏమీ అనుకోకండి, మొన్న నీకు గెలిచాను కదా. రే ఈ 100 తీసుకుని నీకు కావాల్సిన కొనుక్కోపో. రే ఈ 200 తీసుకుని నీకు కావాల్సిన కొనుక్కుని మిగతా బ్యాంకులో వేసుకో. అర్జెంట్ గా నీకేం కావాలి? చీపురు కట్ట, అప్పుడు కర్ర. నన్ను కొట్టడానికే నీ మొహం. ఇదిగో ఈ 2000 తోటి పట్టు చీర కొనుక్కో, ఈ 500 తోటి మల్లెపూలు కొనుక్కో. అవును, ఇంత డబ్బు. ఒక 1000 రూపాయలు ఎందుకురా? ఖర్చు కొనుక్కోవాలి. 1000 రూపాయలకే ఖర్చు వచ్చేద్దా? చీపుదిలే. ఇదిగో అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇవాళే కదే మన చేతికున్న పవర్ తెలిసింది. కొంప తీసి బస్ స్టాండ్ లో జేబులు పెట్టావా? చిచి, పాపిష్టి సొమ్ము. ముందు ఇలాంటి పనులు మానేయండి. మీ అన్నయ్య గారికి తెలిస్తే కోపడతారు. అప్పిచ్చేదాకా మన చుట్టూ తిరిగాడు, ఇప్పుడు వసూలు చేసుకోవడానికి చెప్పులరిగేదాకా ఆడు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ తమ్మయ్య గాడు ఎక్కడున్నాడో కాబట్టలేదయా. ఎందు బాబు, వాడికి 30,000 రూపాయలు అప్పిచ్చాను. నెల రోజుల నుంచి కనబట్టలేదు. కనపడి కాల్చేలు ఎరగొడతాను. ఆడు ప్యాకెట్కి డబ్బు తగిలేస్తే నాకెందుకంట? అప్పు తీసుకున్నాక ఇచ్చేయాలగా. ఇలా ఎంతకాలం తప్పించి తిరుగుతాడో నేను చూస్తాను. క్షమించండి. పర్లేదు పర్లేదు. ముందా తలిపేసాయి. అప్పులాలకు మొహం చూపించలేక కప్పలాగా ఎంతుకుంటూ వచ్చాను. అదే నేను మీ పొజిషన్ లో ఉంటే ఓ 2 ఎకరాల పొలం అమ్మి పారేసి అప్పుల మొహాన్ని కొట్టేవాడిని. ముష్టిది 2 ఎకరాలు అమ్మేసేవాడిని. నాకుంటే నేను అమ్మేసేవాడిని. శత్రుశేషం రుణశేషం ఉండకూడదంటారు ఆయన, అందుకే అమ్మే. ఆహా, అప్పుడే కళ్ళకు గంతలు కట్టుకుని పేకాడే లెవెల్కి ఎదిగామన్నమాట. వాడు కట్టుకోలేదండి బాబు. వాడి లుక్కు మా ముక్కల మీద పడితే మాట ఎక్కడ గల్లంతవుతుందని మేమే బలవంతంగా కట్టాం. ఏంట్రా ఏమైంది? ఇదేమిటి ఈయన ఇక్కడికి వచ్చాడు? మా వారు
పాపం పేకాట్లో 6 లక్షలకు పైగా మునిగిపోయారు. ఆ, మీరే ఏదో రకంగా సహాయం చేయాలండి. ఎవరు తమ్మయ్యక? ఉమ్. మా ఊరు మాకు కావాల్సినాడు. ఒరే సర్వమంగళం ఒక 50,000 ఇవ్వరా. 50,000 ఏం చాలదా? అమ్మో నాకొద్దు. ఏ తీసుకుంటే తీర్చడం ఎలా? నీకు ఆస్తి ఉంది కదా, నాకు ఎక్కడిది? వేరే ఉంటున్నావుగా. మీ అన్నయ్య నీకేం ఆస్తి పంచలేదా? ఏంటి పంచాయతీ 13 ముక్కలు? ఆయన ఎప్పుడు ఎంత ఇస్తే అంతే. చూసారా, తమ్ముడిని అమాయకుని చేసి అన్న మొత్తం ఆస్తి కాదేశాడు అనమాట. చూడు, ఎలాగూ పంచలేదు కాబట్టి అందులో నీకు సర్వాధికారాలు ఉన్నాయి. ఆ, మంచి రేట్ చూసి 2 ఎకరాలు అమ్మి పెడతాను. ఉమ్. ధైర్యంగా ఉండు. ఆ ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం తీసుకో. అలాగేనండి. నిన్ను ఎక్కడ నిలబడతానో చూడు. నడి రోడ్డు మీద కాదు కదా. రత్నమా, ఏడి మీ ఆయన పిలు. ఎందుకు బావగారు? ఆడికి బుద్ధి ఉందో లేదో తెలుసుకోవడానికి. ఎవడైనా కాగితాలు తీసుకొచ్చి సంతకాలు పెట్టమంటే వెనక ముందు తురకడ పెట్టేస్తాడా? ఏమైంది? ఏమవుద్ది? బంగారం లాంటి 2 ఎకరాలు. ఇదిగో సచ్చిమిత్రు రాసుకున్నాడు. ఆయనేం రాసుకోలేదు, నేనే రాసిచ్చాను. అంత అవసరం ఏమొచ్చింది? నాకు అప్పులు అవసరాలు ఉండవా? ఆ, అంత కొంపలంటుకు పోయి అవసరాలు ఏంటో చెప్తే నేనే డబ్బు ఇచ్చేవాడిగా. అదే ఎందుకో అని అడుగుతున్నాను. పెద్ద ఆయనకి నీకు లెక్క చెప్తూ నీ ముందు చేతులు కట్టుకుని నిలబడాలా? నేనేం పసిపిల్లాని కాదు. నాకు పెళ్ళైంది, పెళ్లికి ఏదైనా కొడుకున్నాడు. ఆ మాటకు వస్తే ఈ ఆస్తిలో నాకు హక్కు ఉంది. నీకంతగా ఇష్టం లేకపోతే నా వాటా నా మొహం మీద పారాయి. నేను ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాను. ఏమైందండి మీకు? ఆస్తిలో బాగా అడుగుతున్నారా? ఇదంతా రక్తం ఒడిచి సంపాదించిందండి. ఆయన రక్తం ధారపోస్తే నేను చెమట వచ్చాను. ఆయన రెక్కలు ముక్కలు చేసుకుంటే నేను రాత్రి బాబులో కాపలాగాచాను. ఆస్తి పంచిస్తే మర్యాదగా ఉంటుంది, లేకపోతే కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కర్లేదురా, ఇదిగోరా, ఇవి నీ ఆస్తి పత్రాలు. ఇవి ఇప్పుడు రాయించినవి కదరా. మీ ఇద్దరికి పెళ్లి చేసి పెట్టని అప్పుడు ఆ రోజే రాయించాను. రే, కావాలంటే నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను, అంతేకాని నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాను మాత్రం చెప్పొద్దురా. ఇప్పటికే కొడుకు దూరం అయినందుకే కుమిలిపోతున్నాను. మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను అనాథరైపోతాను. వద్దురా. నా ఆస్తి అంతా నీ చేతిలో పెట్టేశాను. మనం కొత్తగా మొదలు పెట్టబోయే వ్యాపారానికి నీ పేరు నా పేరు కలిపి పెడదామే. తమ్మయ్య బ్రేక్ అని పెడదామా, బ్రేక్ తమ్మయ్య అని పెడదామా? తమ్మయ్య బ్రేకే. మీ అన్నయ్య బంజరు భూములు ఇచ్చి మోసం చేశాడు. ఏంట్రా నువ్వు వండిది? నేను కాదండి, ఇడిగో ఈయన అంటున్నాడు. ఎగువ భూములేమో నీరు లేక పనిచేయవంట, దిగువ భూములేమో ఉప్పు నీరు కనుక పనిచేయవంట. 1 ఎకరం మాత్రం పనిచేస్తుంది. పోన్లే, అది కూడా ఇప్పుడు కాదండి, మనం చచ్చాక పాతి పెట్టడానికి శ్మశానం అండి అది. పనికిరాని బంజరు భూములు ఇచ్చి నిన్ను మోసం చేశాడన్నమాట మీ అన్నయ్య. మోసం చేసింది ఆడిని కాదు. ఓయ్ సత్యమూర్తి, నిన్ను, లేకపోతే జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించుకున్న భూమిని అంత తేలిగ్గా నీ చేతికి అందరిస్తానా? ఏ రోజునైతే నువ్వు వాడిని బుట్టలో వేసుకున్నావో ఆ రోజున ఈ పనికి మాలిన భూములని ఆడి పేరును రాశాను. వస్తే బ్రేకు, మర్యాదగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తావా లేదా? ఒరే తప్పురా, తల్లి లాంటిది, దండం పెట్టుకో. తెల్లా నీ మధ్యలో కాలం ఉంది కాబట్టి బతికిపోయారు, లేకపోతే మీ ఇద్దరు నెలకి కుప్పలు పెట్టేవాడిని. బ్రేకు, త్వరగా రా, క్లబ్కి వెళ్దాం. రే, దాన్ని క్లబ్కు రమ్మంటావా? అది ఎవరనుకున్నావు? నిప్పు. వింటే ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? సినిమాకి వెళదామా? విన్నావా? దా. ఎక్కడికి? రేయ్, ఇప్పుడు బ్రేక్ అడ్రస్ మారిందిరా. నువ్వెవడు దాని అడ్రస్ మాట్లాడానికి? కానీ పనికిరావు. బ్రేకు చూసావా ఎలా కొడుతున్నాడు? అతను కాబట్టి చేత్తో కొట్టాడు, నేనైతేనా చెప్పుతో కొట్టేదాన్ని. మీరా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? 2 రోజులైంది అన్నం తిని, మోహన్ చూపించలేక దాక్కున్నాను. మరి ఎందుకు వెళ్ళినట్టు? బుద్ధి గడ్డి తిని. గడ్డి తినేవాడికి అన్నం ఎందుకు? ఎక్కడైనా గుగ్గిళ్ళు తెలగపిండి దొరుకుతాయేమో, వెళ్ళి తిను. అన్నయ్య, ఇవాళ్ళు ఇచ్చి ఇంట్లో అన్నమే తింటారు. సర్లే.